ఈరోజు మనం అప్ టు డేట్ టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ సిఇఓ అయిన వెంకట్ దుగ్గిరెడ్డి గారి దగ్గర ఉన్నాము. జరుగుతున్న ఈ లాట్ ఆఫ్ ఇష్యూస్, H1B చేయించుకోవాలంటే 100K ఫీ కట్టాలి అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ మనకి ఎక్కడ దొరకనన్ని ఆన్సర్స్ మన దుగ్గిరెడ్డి గారు ఇస్తారు. సో ఈ క్లారిఫికేషన్, ఎస్పెషలీ ఈ ఫీకి ఎవరు ఇంపాక్ట్ అవుతారు, ఎవరు అవ్వరు, ఈ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏంటి అని మనం దుగ్గిరెడ్డి గారిని అడిగే తెలుసుకుందాము. హలో అండి. సో మీరు చూస్తున్నారు కదా, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వెళ్తుంది. H1Bకి ఫీ ఇంత కట్టాలా, 100K అంటే ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్. సో దాని మీద మీ క్లారిటీ ఏంటి? బేసిక్గా ఏమైందంటమ్మా, లాస్ట్ ఫ్రైడే ఆల్ ఆఫ్ సడన్ వి గాట్ లైక్ ట్రంప్ సైన్ చేశారమ్మా. సో ప్రొక్లమేషన్ ఏమైందంటే ఇంకొక క్లారిఫికేషను, ఇప్పుడు 100K ఫీజు కట్టి సపోజ్ ఇప్పుడు అప్ టు డేట్ టెక్నాలజీస్ లేదా ఇంకొక కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి 100K కట్టి తీసుకొచ్చాయి అనుకోండి ఎంప్లాయీస్ని, వాళ్ళు ఒక 3-4 మంత్ అది డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక స్మాల్ కంపెనీస్ అనుకోండి, 100K పెట్టి ఎంప్లాయీని తీసుకొచ్చారు అనుకోండి, వర్డ్లో హూ ఆర్ ఇన్ సేఫ్ పొజిషన్. ఇప్పుడు వరకు సేఫ్గా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు. సో కొంతమంది జీసీ ఉంటుంది, సైమల్టేనియస్గా వాళ్ళు H1 మీద కూడా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకైనా మంచిది అని. సో అలాంటి వాళ్ళకి ఏం ఇంపాక్ట్ లేదంటారా? సో ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను, I-485J అనే ఒక స్టేటస్ ఉంది మనకి. I-485J అనేది ఏంటంటమ్మా, వాళ్ళకి అంటారు కొత్తగా H1 చేయించుకోవాలన్నా లేదా ఓపీటీలో ఉండి H1 అంటే వాళ్ళు ఎన్ని రోజులని ఇండియా వెళ్ళకుండా ఉండాలి, ఇంకా అది కూడా. సో ఇదంతా మనం వెయిట్ చేయాల్సిందే అంటారు. అంతేనండి. కాంగ్రెస్ మాత్రమే రైట్ ఉంది. ఈరోజు మనం అప్ టు డేట్ టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ సిఇఓ అయిన వెంకట్ దుగ్గిరెడ్డి గారి దగ్గర ఉన్నాము. జరుగుతున్న ఈ లాట్ ఆఫ్ ఇష్యూస్, H1B చేయించుకోవాలంటే 100K ఫీ కట్టాలి అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ మనకి ఎక్కడ దొరకనన్ని ఆన్సర్స్ మన దుగ్గిరెడ్డి గారు ఇస్తారు. సో ఈ క్లారిఫికేషన్, ఎస్పెషలీ ఈ ఫీకి ఎవరు ఇంపాక్ట్ అవుతారు, ఎవరు అవ్వరు, ఈ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏంటి అని మనం దుగ్గిరెడ్డి గారిని అడిగే తెలుసుకుందాము. హలో అండి. సో మీరు చూస్తున్నారు కదా, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వెళ్తుంది. H1Bకి ఫీ ఇంత కట్టాలా, 100K అంటే ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్. సో దాని మీద మీ క్లారిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వెల్కమ్ టు డి మీడియా అండి. మా అప్ టు డేట్ టెక్నాలజీ ఆఫీస్కి వచ్చారు. దివ్య గారు నాకు బాగా తెలుసు, మా చెల్లెలు లాంటి అమ్మాయి. సో బేసిక్గా ఏమైందంటమ్మా, లాస్ట్ ఫ్రైడే ఆల్ ఆఫ్ సడన్ వి గాట్ లైక్ ట్రంప్ సైన్ చేశారమ్మా. సో ప్రొక్లమేషన్ ఏమైందంటే, ఆల్ H1s 100,000 ఫీజు పే చేయాలని. ఎవ్రీబడి గాట్ నర్వస్ అనమాట. వీ డోంట్ హ్యావ్ ద క్లారిటీ లేదు. సో ఎవ్రీబడి ఏమనుకున్నారంటే, ప్రతి ఒక్క H1 ఇక్కడ ఉన్నాడు అనుకోండి, H1 రెన్యువల్కి రావాలన్నా, వేరే కంపెనీకి H1 మారాలన్నా అందరూ 100,000 కట్టాలేమని చెప్పి చాలామంది వరీ అయ్యారు. సో వెంటనే కొన్ని పెద్ద కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కానీ మెటా, వాళ్ళు ఏం చేశారంటే, ఆల్ లైక్ వాళ్ళ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్న, చైనాలో ఉన్న, సౌత్ ఆఫ్రికాలో ఉన్న, ఎక్కడున్నా కానీ అందరినీ వచ్చిమన్నారు. దగ్గర లైక్ 24 hours ఇచ్చారన్నమాట. 21st midnight దాకా ఇచ్చారు టైం. తర్వాత ఐ వాజ్ అటెండింగ్ నెంబర్ ఆఫ్ సెమినార్స్ విత్ లాట్ ఆఫ్ లా ఫార్మ్స్, సోమిరెడ్డి లా ఫార్ము, చాలా లా ఫార్మ్స్లో అటెండ్ అవుతుంటే సండే రోజు 3 o'clockకి మళ్ళీ వైట్ హౌస్ ఇంకొక నోట్ రిలీజ్ చేశారు. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్, ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకని. దాంట్లో క్లారిఫికేషన్ ఏంటంటమ్మా, సో ఇక్కడ ఎవరైతే యూఎస్లో ఉన్నారో H1 ఉన్నారు, H1 రెన్యువల్ చేసుకోవాలనుకోండి, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ టు పే. సో H1 ట్రాన్స్ఫర్ అనుకోండి, దే డోంట్ హ్యావ్ టు పే.
ప్లస్ ఓపీటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, ఆల్రెడీ ఇక్కడ చదువుతున్నారు కదండి, వాళ్ళకి నెక్స్ట్ H1 పికప్ అయింది అనుకోండి, సో వాళ్ళు ఏం పే చేయబడలే అంటిల్ దే గో టు ద అవుట్ ఆఫ్ కంట్రీ స్టాంపింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు దే హ్యావ్ టు పే 100,000. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్తగా 2026 నుంచి ఎవరినైతే మన ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ ఎవరైతే కొత్తగా H1 మంది వస్తున్నారో వాళ్ళు దే హ్యావ్ టు పే 100,000. ఇంకొక క్లారిఫికేషన్, ఇప్పుడు 100K ఫీజ్ కట్టి సపోజ్ ఇప్పుడు అప్ టు డేట్ టెక్నాలజీస్ లేదా ఇంకొక కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి 100K కట్టి తీసుకొచ్చాయి అనుకోండి ఎంప్లాయీస్ ని, వాళ్ళు ఒక 3-4 months జాబ్ చేసి యూనో యూజువల్లీ శాలరీ హైక్ ఉందనో లేదా వేరే పెద్ద కంపెనీస్ కి ఏమన్నా మేము మారిపోతాం జాబ్ అన్నప్పుడు ఈ 100K మనకి లాస్ అయినట్టే కదా ఎవరైతే పెట్టి తీసుకొచ్చారో. సో వాళ్ళకి ఎలా, హౌ దే కెన్ గెట్ ద ఎంప్లాయీస్, వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అవుతారు? అది డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక స్మాల్ కంపెనీస్ అనుకోండి 100K పెట్టి ఎంప్లాయీని తీసుకొచ్చారు అనుకోండి, సో ఆ ఎంప్లాయీ వేరే కంపెనీకి మారితే డెఫినెట్గా ఇట్స్ బిగ్ లాస్ ఫర్ దిస్ కంపెనీ ఏ. బట్ ఇది లీగల్ టీమ్ వాళ్ళతో మాట్లాడి హౌ యూనో వీ కెన్ ఉంచుకునేదానికి లాంగ్ టర్మ్ ఉంచేదానికి ఏమన్నా బైండింగ్ లాంటిది ఏమన్నా చేయొచ్చా అది కనుక్కోవాలండి. ఇంకా వీఆర్ నాట్ దేర్ యెట్. కాకుండా ఇంకో క్లారిటీ ఏంది, ఇప్పుడు క్లారిటీ ఏం లేదు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి, ఇప్పుడు కంపెనీ ఏ 100,000 పెట్టి తీసుకొచ్చారు ఒక ఎంప్లాయీని, ఇప్పుడు కంపెనీ బి వాంట్ టు గెట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, కంపెనీ బి కూడా 100,000 పే చేయాలనా లేదా? అలా చేయాలంటే చిన్న కంపెనీలో దే డోంట్ లైక్ దట్. మేబీ పెద్ద కంపెనీలో ఏమన్నా రియలీ టాలెంట్ ఎంప్లాయీస్ అయితే తీసుకుంటారేమో. సో అది ఇంకా క్లారిటీ లేదండి. సో కంపెనీ బి పే చేయబడలేదంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ డ్యామేజ్ ఫర్ కంపెనీ ఏ. ఓకే. సో ఒక చిన్న ఇంకొకసారి ఒక క్లారిటీ, ఒక 1 word లో, హూ ఆర్ ఇన్ సేఫ్ పొజిషన్, ఇప్పుడు వరకు సేఫ్ గా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు అనే వాళ్ళు ఎవరు, ఏ వీసా స్టేటస్? అంటే రైట్ నో ఎవరైతే కరెంట్లీ ఇక్కడ ఉన్నారమ్మా, H1 కానీ లైక్ జీసీ వాళ్ళ హోల్డర్స్ కానీ ఓపీటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సేఫ్ ఇన్ ది సెన్స్ దే డోంట్ వాంట్ గో టు ది ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొన్ని సినారియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు స్టడీస్కి వచ్చారమ్మా ఇక్కడికి, సో దే బోత్ గాట్ ద H1s. సో దే డోంట్ వాంట్ లైక్ నౌడేస్ వీడియో కాల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. దే డోంట్ వాంట్ గో టు ది ఇండియా ఫర్ లైక్ టిల్ నెక్స్ట్ రూల్ చేంజ్ వచ్చిందాక అనుకో దే ఆర్ సేఫ్. సో ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఓపీటీ వాళ్ళు H1 వచ్చిన తర్వాత ఇండియాకు స్టాంపింగ్ చేయించుకురావాలనుకున్న వాళ్ళకి దే హ్యావ్ టు పే, ప్రాబ్లం కాదు, దే హ్యావ్ టు పే ద ఫీజ్. సో కొంతమంది జీసీ ఉంటుంది, సైమల్టేనియస్ గా వాళ్ళు H1 మీద కూడా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకైనా మంచిది అని. సో అలాంటి వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ లేదంటారా? అంటే జీసీ ఉన్న వాళ్ళకి H1 అంటే GCED జీసీఈడి వాళ్ళకి కూడా ఇంపాక్ట్ ఉండదండి అంటిల్ అన్లెస్ లైక్ ఐ డోంట్ థింక్ సో దే హ్యావ్ ఎనీ ఇష్యూస్. జీసీ లైక్ వర్క్ పర్మిట్ వచ్చినా 485 వచ్చిన్నారు అనుకోండి వాళ్ళకి ఈడి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. లైక్ సో ఫర్ యాజ్ ఫర్ ఐ డోంట్ నో ఎనీ చేంజెస్ విల్ కమ్ ఆర్ నాట్. సో ఇంకొకటి ఏంటంటే చాలా మందికి తెలీదు అనుకుంటున్నాను, I-485J అనే ఒక స్టేటస్ ఉంది మనకి, అది అప్లై చేసుకుంటే హౌ సేఫ్ ద ఎంప్లాయీస్ విల్ బి? I-485J అనేది ఏంటంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా లైక్ మేము వచ్చినప్పుడు అనుకోండి లేబర్ అయిపోతానే Y-140 అప్రూవ్ అయిపోతానే 485 వెంటనే అప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చాలా వెయిట్ పీరియడ్ ఉంది టు గెట్ ద 485 మన టైం వచ్చేదానికి టు అప్లై. సో I-140 అప్రూవ్ అయిపోయిన తర్వాత 485 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years 5 years గ్యాప్ వచ్చిందమ్మా, అప్పుడు 485J సబ్మిషన్ చేయాలి మనం. ఎంత యాజ్ ఎంప్లాయీ ఏం చేస్తుంటే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి 485J తీసుకొని స్టిల్ అప్పుడైతే లైక్ 5 years బ్యాక్ నేను ఏదైతే జాబ్ ఫైల్ చేశానో ఆ జాబ్ స్టిల్ ఉంది, హీజ్ లైక్ సెక్యూర్ జాబ్ ఇన్ మై కంపెనీ అని ఒక లెటర్ తీసుకోవాలమ్మా. అలా తీసుకున్నప్పుడు అది 485J అవుద్ది, వెంటనే దే విల్ సబ్మిట్ ద ఫామ్. ఓకే. సో ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కొత్తగా వచ్చే H1 వాళ్ళకి అంటారు. కొత్తగా H1 చేయించుకోవాలన్నా లేదా ఓపీటీలో ఉండే H1 అంటే వాళ్ళు ఎన్ని రోజులని ఇండియా వెళ్లకుండా ఉండాలి, ఇంకా అది కూడా ప్రాబ్లమే. సో మనకి రూల్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయో తెలీదు. సో ఇదంతా మనం వెయిట్ చేయాల్సిందే అంటారు. అంతేనండి. ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే జనరలీ లాస్ ప్రకారము కాంగ్రెస్ మాత్రమే రైట్ ఉంది వీటిని అప్రూవ్ చేయడానికి, అంటే వీసాకు సంబంధించిన ఫీజు అప్రూవ్ చేయడానికి అని మనకి వింటుంటాం, అది నిజమేనా? అంటే లైక్ ఓటింగ్ పెట్టలేదమ్మా, ఇది నాకు కరెక్ట్ గా తెలీదు పాలిటిక్స్.
ఈ చేంజ్ ద ప్రొక్లమేషన్ రైట్. సో ఐ డోంట్ నో దానికి ప్రెసిడెంట్ కి రైట్ ఉందో లేదో నాకు తెలియదు. నార్మల్గా ఎలా చేసేవాళ్ళు అంటే అమ్మా ఏదైనా రూల్స్ చేంజ్ అవ్వాలంటే కాంగ్రెస్ లో పెట్టేది, ఓటింగ్ చేసి అలా చేసేవాళ్ళు. ఇది అలా కాకుండా డైరెక్ట్ గా ప్రొక్లమేషన్ చేంజ్ చేశారని చెప్పి ఆ రోజు అనౌన్స్మెంట్ వచ్చిందండి. మీ మీ అభిప్రాయం ఏంటి ఇదంతా చేయడానికి? ట్రంప్ ఎందువల్ల ఇది చేస్తున్నారు అని మీరేమనుకుంటారు? వాస్తవంగా ఏంటంటే అండి బేసిక్ గా లైక్ లైక్ స్మాల్ శాలరీ అనుకోండి, 45K 50K స్మాల్ శాలరీస్ అనుకోండి. లాట్ ఆఫ్ అమెరికన్ పీపుల్ ఆర్ అవైలబుల్. నాట్ ఓన్లీ అమెరికన్ పీపుల్, లైక్ అవర్ కిడ్స్ లైక్ హూ బోర్న్ హియర్ రైట్, దే ఆల్ ఆర్ లైక్ జూనియర్ లెవెల్, ఇక్కడే మాస్టర్స్ చేశారు, లైక్ బ్యాచులర్స్ చేశారు, ఇక్కడ బోర్న్ అండ్ బ్రాటప్ రైట్. వాళ్ళందరికి కూడా హీ వాంట్స్ టు లైక్ ఓన్లీ H1 రూల్ ఏంటంటే లైక్ లైక్ హైలీ స్కిల్డ్ లేబర్ కావాలి మనకి. ఇట్ వాజ్ లైక్ 1990s అనుకుంటాం. 1990s ఒక సర్వే లాగా చేసి వీళ్ళు 160 పీపుల్ మనకి 160,000 పీపుల్ మనకి స్కిల్డ్ లేబర్ కావాలా అని అన్నారు అప్పుడు. సో దాని ప్రకారం ఈ రూల్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ లైక్ H1 అనేది ఫైల్ చేసేసేది. వాడు మల్టా స్కిల్స్ ఉన్నాయా, మాస్టర్స్ ఉందా, ఏం లేదు, ఎక్స్పీరియన్స్ ఉందా, ఏం లేదు, తీసుకొస్తున్నారు. సో దాన్ని ఐ థింక్ ఈ వెంట్ బ్యాక్ అండ్ లిటిల్ బిట్ టైటన్ చేసినట్టున్నారు దాన్ని. సో దీని వల్ల ఇండియన్స్ మీద ఎక్కువ హేట్రేట్ పెరుగుతుంది యుఎస్ లో గానీ గ్లోబల్ గా గానీ అని మీరు అది యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇండియన్ మీద హేట్ రేట్ పెరగటం ఏంటమ్మా, లైక్ మనం వీఆర్ టెక్నాలజీ పీపుల్, బాగా టెక్నికల్ గా బాగా చేస్తాము. ప్రాబ్లం ఏంటంటే అండి లైక్ ద హేట్ పెరిగేదానికి ఏంటంటే వినాయక చవితి, లైక్ బతుకమ్మ. సో ఇవి ఏంటి, అవి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాలస్లో కానీ ఇక్కడ అట్లాంటాలో కానీ లాట్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉండే దగ్గర ఏం చేస్తున్నారంటే ఇండియాలో లాగా విగ్రహాలు పెట్టి ట్రక్కుల్లో పెట్టి ఊరేగించుకుంటూ రోడ్ల పైన అంతా ఫ్లవర్స్ చల్లటం, కలర్స్ చేయటం, రోడ్డు అంతా. ఈవెన్ దో మనం పోలీస్ పర్మిషన్ తెచ్చుకున్నా కానీ సో పీపుల్ లైక్ ఇక్కడ ఉండే వేరే వాళ్ళు అనుకోండి. సో ఒక నేబర్హుడ్లో ఒక 100 ఇళ్ళు ఉన్నాయండి, 90 హౌసెస్ మనం లేరు, ఒక 10 హౌసెస్ లైక్ అమెరికన్స్ అనుకోండి. సో వాళ్ళకి ఏంటంటే దే డోంట్ లైక్ ఇట్ వెల్యూ. సో వాళ్ళు క్రిస్మస్ అప్పుడు ఏం చేస్తారమ్మా, నీట్గా సూట్లు బోట్లు వేసుకుంటూ వెళ్తారు, చర్చిలోకి వెళ్తారు, మిడ్ నైట్ దాకా ప్రేయర్ చేసుకుంటూ వస్తారు. సో మనం కూడా ఏంటంటే నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు నా నాలెడ్జ్ పరిధిలో అంటే నేను చెప్పే అంత గొప్ప అని కాదు, మనం కూడా ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోండి, లేకపోతే ఏదైనా ఒక హై స్కూల్ బుక్ చేసుకోండి, యూ గో అండ్ సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్స్. సో వాట్ ఎవర్ రంగులు వేసుకోండి, ఫ్లవర్స్ వేసుకోండి, అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ క్లీన్ చేసి వాళ్ళ ఫంక్షన్ హాల్ బుక్ చేసి వచ్చేస్తాం. అంతేగాని రోడ్ల మీద అరుపులు, ఫుల్ నాయిస్ ఇవన్నీ ఎక్కువ అవడం కూడా ఒక కారణం అంటారు. అలా చాలా అని నేను విన్నానమ్మా. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక అబ్బాయి, ఎవరో ఇండియన్ అబ్బాయి బార్లో ఏదో ఆర్గ్యూ చేశాడు ఒక అతనితో. ఆర్గ్యూ చేసిన తర్వాత అతను ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి గన్ తీసుకొని వచ్చి అబ్బాయిని చంపేశాడు. తెలిసే చాలా న్యూస్ కూడా వచ్చింది. సో అలా మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఆర్గ్యూ చేయకుండా మన పని మనం చేసుకుంటా వెళ్తుంటే ఐ థింక్ బాగుంటది అని నేను అనుకుంటున్నామ్మా. నేను కూడా అదే అనుకుంటున్నా. మనము వేరే దేశానికి గెస్ట్ లాగా వచ్చాము. ఇక్కడ దిస్ ఈస్ నాట్ అవర్ కంట్రీ. దో ఇప్పుడు మీ కిడ్స్ అయినా మన కిడ్స్ ఇక్కడ బోర్న్ అండ్ బాటప్ అయినా దేర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. బట్ వచ్చిన వాళ్ళు ఇది నా కంట్రీ, ఇది ఇక్కడ నేను వచ్చి ఇక్కడ రూల్ చేస్తాను అనుకోవడం కరెక్ట్ కాదని నేను కూడా అనుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు చూస్తున్నాం మూవీస్, ఎస్పెషలీ డాలస్ లో కానీ ఇంకా హైలీ పాపులేటెడ్ ఉన్న ఇండియన్ పాపులేటెడ్ ఉన్న స్టేట్స్ లో హీరో పేర్లు చెప్పి వాళ్ళకి నేను జై కొట్టడాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాలకృష్ణ మూవీ రిలీజ్ అయింది, జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి అనుకోండి, వాళ్ళ పేర్లతో పాలాభిషేకాలు కూడా జరుగుతున్నాయి ఇండియాలో జరిగినట్టు నేను చూసాను వీడియోస్ ఇన్స్టాగ్రామ్. తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు, ఒకటే నినాదాలు, జై బాలయ్య అంటారు, జై జూనియర్ ఎన్టీఆర్ అంటారు, డాలస్ అడ్డా సమ్ స్లోగన్ ఏదో విన్నాను, ఇది మా అడ్డా అన్నట్టు. సో ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ఒకటమ్మా, నేను కూడా ఫిల్మ్ యాక్టర్ ఉంది కదమ్మా, నేను చాలా మూవీలు రిలీజ్ చేసుకున్నా. నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కేక్ కట్ చేసుకోవటం, ఫొటోస్ తీసుకోవటం, లేదు నా అన్ని నేను పోస్టర్స్ కట్అవుట్ లాగా కట్టించుకొని మన అభిమానులు ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, క్లోజ్ ఫ్రెండ్స్ మనల్ని, అలాంటి వాళ్ళతో పిక్చర్స్ తీసుకోవటం. తర్వాత ఇంకా ఇక్కడ లోకల్గా గవర్నమెంట్ సెంటర్స్ వాళ్ళని తీసుకొని వాళ్ళ చేత మీటింగ్లు చెప్పేయటం. సో గ్రేట్ జాబ్, యూ గైస్ డిడ్ ఇట్, అలా చెప్పి మూవీ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది.
ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు అందరూ కూడా మా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు, మన ఇండియన్ యాక్టర్స్ రైట్. అలాంటి మూవీ కానీ వస్తే మనకు కానీ వీలైతే ఎవరన్నా కాంగ్రెస్లో చాలా స్టేట్స్లో ఇప్పుడు మన పొలిటిక్స్ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారమ్మా. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు మీ స్టేట్లో ఉంటే తీసుకెళ్ళి లైక్ మీరు ఏమన్నా చిన్న ఫెలిస్టేషన్ లాగా చేసుకొని ఒక కేక్ కట్ చేసుకొని అక్కడ మీరు ఏమన్నా మీడియాని పిలుచుకోండి, టీవీ9. నేను అందరిని పిలుస్తాను, అందరు టీవీ9 ఎవరు అవైలబుల్ మీడియా అందరిని పిలుచుకుంటాను నేను. సో మీది డి మీడియా కూడా వచ్చింది లాస్ట్ టైం, పిలుచుకొని చెప్పుకుంటాం ఎంత కష్టపడ్డాం మేము షూటింగు. లేదు నా అభిమాన హీరో అనుకో, ఈయన చాలా ఇది చేసాము, బ్లడ్ అంతా డొనేట్ చేసాము, ఐ బ్యాంక్ పెట్టాము, అట్లా ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ నాట్ లైక్ పబ్లిక్లో పాలు పోయటం, సంకాయలు కొట్టడం అలా ఐ డోంట్ నో అది అంత కరెక్ట్. సో ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి తెలుగు వాళ్ళకి, ఎస్పెషలీ తానా ఉంది, నాటా ఉంది, ఆట, ఇట్లా చాలా వచ్చేసాయి కదా. సో ఇవి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మన ఇండియా కంట్రీకి రెస్పెక్ట్ తగ్గుతుంది అని అనిపించినప్పుడు ఎందుకు ఇవి ముందుకు వచ్చి మాట్లాడకూడదు, ఇలా చేయకండి, ఇలా చేయని ఒక సెట్ ఆఫ్ గైడెన్స్ పెట్టడం, గైడ్ లైన్స్ పెట్టడం కానీ, రూల్స్ ఇలా చేయకండి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ లీగల్ ప్రకారం ఎవరిని వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ఎండ్ ఆఫ్ ద డే అవతల వాళ్ళకి అది న్యూసెన్స్ గా కూడా ఉండకూడదు కదా. కరెక్ట్. సో ఈ అసోసియేషన్స్ అన్ని ముందుకు వచ్చి వాయిస్ రేస్ చేసి ఇట్లా కొబ్బరికాయలు కొట్టడాలని ఇలా వాట్ ఎవర్ నాన్ సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ సరౌండింగ్స్, అది వై కాంట్ యూ స్టాప్ దట్ బై సేయింగ్? డెఫినెట్ గా అంటే ఈ ఆర్గనైజేషన్స్ దే కెనాట్ రూల్ చేయలేవు. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 4-5 ఫంక్షన్స్ ఉంటాయమ్మా ప్రతి ఆర్గనైజేషన్కి. ఉగాదితో స్టార్ట్ అవుద్ది, ఉగాది, దసరా, బతుకమ్మ, దివాళి అన్నీ ఉంటాయి కదమ్మా. అప్పుడు వాళ్ళు లైక్ రికమెండేషన్ చేయొచ్చు. సో చాలా మంది 4-5,000 ఆడియన్స్ వస్తారమ్మా. సో ఎవరైనా ప్రెసిడెంట్ కానీ వచ్చిన మన గెస్ట్లు కానీ, సో ప్లీజ్ లైక్ మైండ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ నాట్ డూయింగ్ పబ్లిక్ ఇలా చేయవద్దు అని అలా గైడ్ చేస్తే ఎవెన్చువలీ 4,000 మందిలో ఒక 500 మంది మారారు అనుకోండి. అట్లా ఒక 2 to 3 yearsకి స్లోగా పీపుల్ విల్ మేబీ చేంజ్ అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, మేము 97లో వచ్చానండి, మాకు తెలియలే. మేము అప్పుడు పెద్ద టేప్ రికార్డ్ ఏదో పెట్టుకొని అపార్ట్మెంట్లో ఉన్నాం. ఫుల్ సౌండ్ పెడితే అపార్ట్మెంట్ అతను ఫస్ట్ మాకు నాక్ చేసి చెప్పాడు, టూ మచ్ డిస్టర్బెన్స్. మేము ఇక్కడ ఏంటంటే మాకు తెలియదమ్మా, 9 కల్లా పడుకునేస్తారు వాళ్ళు. మన ఏంటంటే నైట్ 12 దాకా మేలుకొని మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ అట్లా ఉంటుంది కదా. సో అప్పటికి చేంజ్ లెక్క హెడ్సెట్ పెట్టుకోవటం, సో అలా చేసేవాళ్ళం. సో అలా చిన్న టేప్ రికార్డ్ సౌండ్కి భరించలేరంటే ఇంతలో సౌండ్లకి పబ్లిక్కి ఇబ్బంది అవ్వద్దని ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్లో కానీ లేకపోతే ఇన్ బిట్వీన్ ద ఫంక్షన్లో చిన్న సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ లాగా చెప్పి బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అదే లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొంచెం, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తున్నారు మీరు అన్నట్టు, ఇంకొంచెం సౌండ్ ఎక్కువ వినపడేలాగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి కదా. సో ఆ లగ్జరీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కిడ్స్ అంతా నేను అనుకోవడం, మనము ఇక్కడికి వచ్చి ఏమీ లేకుండా వచ్చి ఏదో సంపాదించుకొని వి సెటిల్ డౌన్, వి గివ్ అ పాత్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఆ పాత్ ని నెక్స్ట్ జనరేషన్ సరిగా యూజ్ చేసుకోవట్లేదని నా అభిప్రాయం. సో వచ్చి ఇక్కడ చేయాల్సిన పనులు చేయకుండా అదర్ దాన్ దట్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈ సో కాల్డ్ ఆల్ అసోసియేషన్స్ అన్ని కొంచెం సౌండ్ చేసి ఇలా చేయకండి. ఎండ్ ఆఫ్ ద డే ఇలా చేయడం వల్ల ఇండియాకి రెస్పెక్ట్ కోల్పోవడం తప్పించి జరిగేది ఏం లేదు. సో అది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. నేను కూడా ఐ అగ్రీ విత్ యూ అండి. సో యా మేబీ నేను కూడా ఏదన్నా లైక్ ఏదన్నా ఆర్గనైజేషన్స్కి వెళ్ళినా కానీ ఐ విల్ టెల్ దెమ్ అండి, చూద్దాం హౌ దట్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. H1 మీద చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. H1 ఫీజ్ ఏంటి ఏమని. సో ఐ హోప్ ఈ ఆన్సర్స్ తోటి లాట్ ఆఫ్ ఓవర్ ఈస్ వాచింగ్ దిస్ చాలా వరకు క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం దుగ్గిరెడ్డి గారు అన్నట్టు మీ ఫ్రీడమ్ ని మీ లిమిట్ పెట్టుకోండి అండ్ డోంట్ మేక్ టూ మచ్ ఆఫ్ నాయిస్. ఆ నాయిస్ నాన్ సెన్స్ అయ్యేదాకా చేయకండి అని మా డి మీడియా మేకర్స్ నుంచి కూడా రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దుగ్గిరెడ్డి గారు ఫర్ గివింగ్ ఆల్ ద క్లారిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ డి మీడియా అమ్మా. సో ప్రేక్షకులు అందరూ డి మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. ఈ అమ్మాయి చాలా చక్కగా చేస్తుంది. సో అన్ని నాట్ ఓన్లీ ఈ ఇంటర్వ్యూలే కాకుండా మీ బిజినెస్ లెవెల్ అన్నా కానీ షీ విల్ టేక్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ డి మీడియా అండ్ మా చెల్లెలు దివ్య.
థ్యాంక్ యూ